నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాబు జగజీవన్ రామ్ స్ఫూర్తితోనే తాము రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నామని స్పష్టం చేసిన ఏపీ ముఖ్యమంత్రి. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో మహానేత నివాళులర్పించిన చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భారత తొలి ప్రధానికి అనగాలిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు. శ్రీకాకుళం అరసవెల్లి మిల్లు జంక్షన్ కూడలిలో జగజీవన్ రామ్ నివాళులర్పించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. శ్రీరామనవమి సందర్భంగా 151 బియ్యపు గింజలపై శ్రీరామ అష్టకం లిఖించి అబ్బరపరిచిన భక్తుడు. కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పెద్దింటి కృష్ణవంశీ కళా నైపుణ్యాన్ని అభినందించిన స్థానికులు. తమను పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన లెటర్ ఫేక్ వివరించిన సమర్లకోట చైర్పర్సన్. అవిశ్వాసానికి వైసీపీ కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్నారని మీడియాకు వివరించిన గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి. బాబు జగజీవన్ రామ్ స్ఫూర్తితోనే తాము రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ ఆయన ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితమే డ్వాక్రా సంఘాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేశామని తెలిపారు. సెకండ్ జనరేషన్ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఒకప్పుడు జన్మభూమి కార్యక్రమం చేపడితే అందరూ సహకరించారని, ఇప్పుడు P4 అనే వినూత్న కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని స్పష్టం చేశారు. అమరావతి పోలవరం నిర్మాణాలు పూర్తి చేయాలని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 ను అమలు చేస్తామని అన్నారు. దేశంలో ఎక్కువ మొత్తంలో పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలని, తలసరి ఆదాయం పెరగాలంటూ సీఎం చంద్రబాబు కామెంట్ చేశారు. అందరికీ నమస్కారాలు. ముప్పాళ్ళ గ్రామం చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, నేను ఎంత చేసినా అది తక్కువే అవుతుంది. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే, మీ అభిమానం చూస్తూ ఉంటే. ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తూ ఉంటాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే, ఈరోజు బాబు జగజీవన్ రామ్ జయంతి, ఒక మహనీయుడి యొక్క జయంతి. ఏప్రిల్ నెలలో 3 పుట్టారు. ఒకరు బాబు జగజీవన్ రామ్ గారు, రెండోది రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు, మూడోది మహాత్మా పూలే గారు. ఈ ముగ్గురు కూడా ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర పురుషులు. అందుకనే ఈరోజు నేను ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడే మీరు చూశారు, నేను ఒక ఇంటికి పోయాను. ఒక ఎస్సీ కుటుంబం ఇంటికి పోయి జగజీవన్ రామ్ స్ఫూర్తితో ఆ కుటుంబాలని ఏ విధంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనో సంకల్పం చేయడానికి ఆ ఇంటికి వెళ్ళానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఎప్పుడు కూడా కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాను. కొంతమందికి అర్థం కావు, కొంతమందికి అర్థం అవుతూ ఉంటాయి. అర్థమైన వాళ్ళు బాగుపడతారు, అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడతారు. అర్థం చేసుకోలేని వాళ్ళు భవిష్యత్తులో నష్టపోయామని బాధపడతా ఉంటారు. ఆ రోజు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడాను. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా సెల్ ఫోన్ అయితే అందరికీ అత్యవసర వస్తువు అయిపోయింది. అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే, నేను ఆ రోజు అనేక విషయాల్లో డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు డాక్రా సంఘాలు మీరు చూస్తే, ఏ రాజకీయ పార్టీ అయినా ఆ డాక్రా సంఘాలు లేకపోతే వాళ్ళు ఏమాత్రం కూడా ముందుకు పోలేని పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడో 25 ఏళ్ళు 30 ఏళ్లకు మునిపే మా ఆడబిడ్డలు కష్టపడుతున్నారు, వంట చేయడం సులభంగా చేయాలని కట్టెల పొయ్యిలో కాకుండా
దర్జాగా గ్యాస్ ఉపయోగించేయాలని భారతదేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రేట్లు పెరిగాయంటే మళ్ళీ ఆలోచించాను. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పుడే ఒక ఇంటికి పోయాను. కట్టెలు పోయితే చాలా కష్టమయ్యేది నాకు వంట చేయడం. గ్యాస్ కాబట్టి గ్యాస్ వెలిగించాం, కాఫీ పెట్టాం. నేను వాళ్ళకి కాఫీ ఇచ్చి నేను కూడా కాఫీ తాగి ఇక్కడికి వచ్చాను. ఇది మనందరిలో ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. అందరం సమానం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. కొంతమంది సమాజంలో కొన్ని అవకాశాలు అందిపుచ్చుకొని పైకి వచ్చారు. మనతో పుట్టిన వాళ్ళు చాలామంది ఇంకా పేదరికంలో ఉన్నారు. ఇంకా కనీస స్టాండర్డ్స్, జీవన ప్రమాణాలు కనీసం లేకుండా బాధపడే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఈరోజు వచ్చింది ఒక వినూత్నమైన కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను. నేను ఇక్కడ 2 విధాలుగా మీరు చూస్తే, ఒకటి బంగారు కుటుంబాలు. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, దగ్గర 41 మంది ఈ గ్రామంలో అందరికంటే తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు. అంటే ఇవంతా కూడా 20 లక్షల కుటుంబాలని రాష్ట్రంలో ఎంపిక చేశాం. మీ ఊర్లో 41 చేశాం. అదే సమయంలో నేను ఆలోచించిన విధానం, అట్టడుగు నుండే 20%, పైనుండే 10%. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది మార్గదర్శులు ఉన్నారు. ఇప్పుడే మనోజ్ గారు అయితే అక్కడికి వచ్చినప్పుడు చూశాను. ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒక 5 మంది వచ్చారు. వీళ్ళకి సమాజం ఒక అవకాశం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం భారతదేశ మాజీ ఉప ప్రధాని సమతావాది డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి వేడుకలు అరసవిల్లి మిల్లు జంక్షన్ కూడలిలో ఘనంగా జరిగాయి. అరసవిల్లి మిల్లు జంక్షన్ కూడలిలో కాస్య విగ్రహాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్ కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలలో పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళంలో అభివృద్ధి జగజీవన్ రామ్ జయంతి రోజు నుండి మరింత వేగవంతం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కేంద్ర మంత్రి గారు, గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఒక సోదరులు చెప్పినట్టుగా ఏప్రిల్ నెలకి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి. రేపు 11వ తారీఖున జ్యోతిరావు పూలే జయంతి. 14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. అంటే ఏప్రిల్ నెలలో 3 మహనీయుల్ని మనందరం స్మరించుకునే అవకాశం ఉన్నటువంటి నెల. అందులో నేను చాలా అదృష్టవంతును. ఈ జిల్లాకి చాలామంది ప్రాతినిధ్యం వహించారు, చాలామంది పెద్ద పెద్ద పదవులు కూడా అనుభవించారు. కానీ ఈ విగ్రహాల మీద ఎవ్వరు కూడా దృష్టి పెట్టలేదు. నేను ఆ రోజు బీసీ మంత్రిగా జ్యోతిబా పూలే ప్లేస్ ఒకటి ఎలక్ట్ చేసి నేనే విగ్రహం ఇచ్చి బ్రహ్మాండంగా పెట్టాం. మళ్ళీ మన ఆధ్వర్యంలోనే ఈరోజు జగజ్జీవన్ రావు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి మనం ఈరోజు అవకాశం ఇచ్చాం. అదేవిధంగా రేపు 14వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహం. అందులో మా ప్రమేయం లేదు. దళిత నాయకులకే ఆ బాధ్యత అప్పచెప్పాం. డబ్బు మేము ఇస్తాం, విగ్రహం కూడా మీరే సెలెక్ట్ చేయండి, ఏది బాగుంటుంటే అదే పెట్టాలని. ఈ 3 విగ్రహాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము బాధ్యతగా ఉండేటప్పుడు జరగడం ఒక అదృష్టంగా మేము భావిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. రేపు 11వ తారీఖున
పూలే గారి విగ్రహం దండేసి ఆ రోజు నేను బీసీ మంత్రిగా 5 కోట్ల రూపాయలతో బీసీ భవనం మంజూరు చేశాను. 90% పూర్తి చేస్తే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తిగా విడిచిపెట్టింది. మళ్ళీ 9 మాసాల్లో ఆ మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేశాం. రేపు 11వ తారీఖున బీసీ భవనం కూడా ఓపెన్ చేసుకుంటే చాలా మందికి ఉపయోగపడతాయి. ఈరోజు జగజ్జీవన్ రావు గారు పార్లమెంటేరియన్గా సుదీర్ఘం పనిచేశారు. కేంద్రంలో అనేక మంత్రిత్వ శాఖలకి ప్రాతినిధ్యం వహించారు. దేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేశారు. అటువంటి వ్యక్తి ఆదర్శంగా మనం తీసుకోవాలి. ఆయన అంటరానితనం ఉన్నటువంటి రోజుల్లో ఆ రోజు పోరాటం చేసినటువంటి వ్యక్తి, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకొని ఆయన ఆదర్శాలను ఎప్పుడు మనం 18వ జయంతి సందర్భంగా ఈ యొక్క సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు యంగ్ అండ్ డైనమిక్ మన శంకరన్న గారు, అలాగే ఈ కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మనం అందరం ఎంతగానో అభిమానించేటటువంటి వ్యక్తి, రాజకీయాల్లో తనదైన శైలిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కుటుంబంగా ఉంటూ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఎటువంటి ఆపదున్నా ఎటువంటి సమస్య ఉన్నా దాని తాలూకా రాజకీయ చతురతతో ముందుకు నడిపించగల శక్తి కలిగినటువంటి నాయకుడు బాబాయ్ అచ్చెన్నాయుడు గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే మన జేసీ గారు, ఆర్డీఓ గారు, దళిత సంఘ నాయకులు, చాలా మంది పెద్దలు బాబు జగజ్జీవన్ రామ్ గారి తాలూకా ఆశయ సాధన కోసం మేము కట్టుబడి ఉన్నామని తెలియజేస్తున్నటువంటి పెద్దలు, సోదర సోదరీమణులు, ముఖ్యంగా యువకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బాబు జగజ్జీవన్ రామ్ గారి తాలూకా జయంతి శుభాకాంక్షలు కూడా ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే, గతంలో ఎన్నో సంవత్సరాలు నేను కూడా రాజకీయాల్లో అడుగుపెట్టి సుమారు 12 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడే బాబు జగజ్జీవన్ రామ్ గారి తాలూకా జంక్షన్ లో ఒక విగ్రహం ఉంటే ఎన్నో సంవత్సరాలు మనం కార్యక్రమం చేసుకున్నాం. కానీ ఎంత వైభవంగా ఎంతమంది జనాల సమక్షంలో మొట్టమొదటిసారిగా చేసుకుంటున్నామన్నది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఆ ఆలోచన కూడా ఎక్కడి నుంచి పుట్టిందనంటే 24లో ఎన్నికలు జరిగిన తర్వాత ఒక ప్రజా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని యొక్క ప్రజలందరూ కూడా ఏర్పాటు చేస్తే బాధ్యతగా తీసుకొని ఈ శ్రీకాకుళం పట్టణం తాలూకా రూపురేఖలు మార్చాలని ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా మేమందరం కూడా పట్టుబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఏ జిల్లాకి తీసుకోలేని విధంగా, ఏ పట్టణానికి తీసుకోలేని విధంగా మన శ్రీకాకుళంలో కూడా అభివృద్ధి జరగాలి. అది ఎక్కడి నుంచి జరగాలని ఆలోచించినప్పుడు బాబు జగజ్జీవన్ రామ్ గారి జంక్షన్ నుంచే అది మొదలు కావాలని చెప్పి ఆ రోజు ఒక ఆలోచనతో ముందుకు నడిచారు. జగజ్జీవన్ రామ్ గారి తాలూకా కార్యక్రమాలు మీరు ఆ రోజుల్లో ఒక్కసారి, ఇప్పుడు పెద్దలు కూడా చాలా మంది మాట్లాడారు, చాలా మానవత్వం కలిగినటువంటి వ్యక్తి, తెలివితేటలతో పనిచేసి ఏ కార్యక్రమం చేసినా ఎవరో ఏదో అన్నారని చెప్పి రియాక్ట్ అయ్యి కార్యక్రమాలు చేయడం కాదు, 10 సార్లు ఆలోచించి ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసేవారు. ఒక సాధారణమైనటువంటి అట్టడుగున ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి దేశానికి ఉప ప్రధానిగా ఎదిగారనంటే అది మామూలు విషయం కాదనేది మనం అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజైతే మనందరికీ కూడా ఒక బీసీ గున్నా, ఎస్సీ గున్నా, ఎస్టీ గున్నా మన తాలూకా హక్కులు పరిరక్షించడానికి ఎన్నో చట్టాలు ఈ రోజు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో స్వతంత్రం కూడా ఎవరికి కూడా లేదు. అటువంటి సమయంలో అంటరానితనం కూడా మన దేశంలో ఉన్నప్పుడు అలాంటి కుటుంబం నుంచి ముందుకు వచ్చి ఎంత వివక్షత సమాజంలో చూపించిన కక్ష అనే మాట ఎక్కడా కూడా లేకుండా వివక్షతని సమాజం ఏర్పాటు చేసే మనం తీసి పారేయాలని చెప్పి ఒక మంచి పాజిటివ్ ఆలోచనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు అని తెలియజేసుకుంటున్నాను. 46లో నెహ్రూ గారి తాలూకా ఒక ఇంటరిమ్ క్యాబినెట్ ఆ రోజు ఏర్పాటు చేస్తే ఈ రోజు చిన్న వయసులో క్యాబినెట్ మినిస్టర్ గా చూస్తే మీరు ఎంత ఉత్సాహపడుతున్నారో ఆ రోజు మొట్టమొదటి ఆవిష్కరించిన సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మన రాష్ట్ర చాలా ఘనంగా, చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రాం ఈరోజు మన శ్రీకాకుళంలో పెట్టడం జరిగింది. ఇది కాకుండా మన సూడా తరపున ఒక ట్రాన్స్ విగ్రహం, ఒక బ్రాంజ్ స్టాచ్యూ కూడా బాబు జగజ్జీవన్
ఇట్లా పెట్టడం జరిగింది. అది అసలు టైంలో రథోత్సవం టైంలో పెట్టడం జరిగింది. బట్ కానీ కోడ్ ఉండడం వల్ల ఈరోజు ఒక మంచి రోజుకి మనం ఈరోజు అది ఇనాగ్రేట్ మనం చేయబోతున్నాం. ఇది కాకుండా ఇప్పటి వరకు చాలామంది పెద్దలు అందరూ మాట్లాడారు. బట్ నేను ఒకటే అందరికీ చెప్తున్నాను, అందరికీ డాక్టర్ అంబేద్కర్ గురించి చాలా బాగా తెలుసు. బట్ కానీ ఇక్కడ ఉన్న కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు, కొంతమంది మహిళలు కూడా వచ్చారు. ఒక యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ ఇంటరిమ్ గవర్నమెంట్, అంటే అప్పటి వరకు భారత్ రిపబ్లిక్ లేదు, ఇండియా రిపబ్లిక్ లేదు. ఇంటరిమ్ గవర్నమెంట్లో యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్, అలాగే తదుపరి అగ్రికల్చర్, తదుపరి డిఫెన్స్. మన బంగ్లాదేశ్ వార్ అప్పుడు, ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వార్ అప్పుడు బాబు జగజీవన్ రామే డిఫెన్స్ మినిస్టర్ చాలా చాలా పని చేశారు. కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పెద్దంటి కృష్ణవంశీ శ్రీరామనవమి సందర్భంగా 151 బియ్యపు గింజలపై శ్రీరామ అష్టకం లిఖించి తన భక్తిని చాటుకున్నారు. ఇలా లిఖించడానికి 2 గంటల వ్యవధి పట్టిందని కృష్ణవంశీ తెలిపారు. కృష్ణవంశీ గతంలో బియ్యం గింజలపై వందే మాతరం, కరెంటు బల్బులతో బొమ్మలు అమర్చడం, శుద్ధముక్క పెన్సిల్ ముళ్ళపై బొమ్మలు చెక్కి 20 ప్రపంచ రికార్డులు సాధించారు. అనంతరం నటన మీద ఆసక్తితో సినిమా రంగంలో ప్రవేశించి పలు సినిమాల్లో నటించి ప్రజలు మన్ననలు పొందారు. బియ్యపు గింజలపై శ్రీరామ అష్టకం లిఖించిన కృష్ణవంశీని స్థానికులు అభినందించారు. నా పేరు కృష్ణవంశీ, మాది కోనసీమ జిల్లా కొత్తపేట. అయితే ఈ శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి భక్తిని చాటుకోవడం కోసం 151 బియ్యం గింజల పైన ఈ రామచంద్రమూర్తి శ్రీరామచంద్రుడిది అష్టకం రాశాను, శ్రీరామ అష్టకం రాశాను. అలాగే నాకు ఇలా రాయడానికి నాకు 2 గంటల సమయం అనేది పట్టింది. అయితే నేను ఈ రాసిన బియ్యం గింజలు అనేవి ఇక్కడ నాకు స్థానిక రామాలయాలు ఇచ్చి వాటికి పూజ కోసం ఇద్దామని అనుకుంటున్నాను. అయితే ఈ రాముల వారి అనుగ్రహం నాతో పాటు మొత్తం ఈ దేశ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రీరామ్. తమను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన లెటర్ ఫేక్ అని, ఒకవేళ తమను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే దానికి సరైన కారణం చెప్పి తీరాలని సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి చైర్పర్సన్ అరుణ కృష్ణమూర్తిని సస్పెండ్ చేశారంటూ శుక్రవారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన లెటర్ పై శనివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అవిశ్వాసానికి వైసీపీ కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేయగా రాత్రికి రాత్రే సస్పెండ్ లెటర్ ఎలా పుట్టుకొచ్చిందని ఆమె ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుండి తన భర్త కృష్ణమూర్తి పార్టీని అంటూ పెట్టుకుని ఉండి నిజాయితీగా పనిచేసినందుకు పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. అకారణంగానే తనను పార్టీ ఇన్ఛార్జి దవులూరి దొరబాబు చైర్పర్సన్ పదవి నుంచి తొలగిస్తూ ఆ పదవిని ఒక కాంట్రాక్టర్ భార్యకు కట్టబెట్టేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు కాటూరు జానకిరాం పాల్గొన్నారు. పార్టీకి సస్పెండ్ చేసామని నా పేరు పెట్టారు. సామకోట మున్సిపల్ చైర్మన్ సస్పెండ్ చేస్తున్నామని. కారణం ఏంటండి అసలు? అంటే రాత్రి మాకు చెప్పా చేయకుండా అది 10 రోజులు పట్టచ్చు, 15 రోజులు పట్టచ్చు సస్పెండ్ చేయాలంటే, కానీ రాత్రే సస్పెండ్ చేయాలని మాకు పొద్దున్నే ఛానల్ అన్నింటికి ఇచ్చేసారు. అంటే మాకు లెటర్ ఇవ్వగలదండి, మాకు లెటర్ రాసి ఇచ్చి మీరు సస్పెండ్ చేయరమ్మా మీరు అని చెప్పి మాకు చెప్పాలండి. మాకు ఫోన్ లేదు, అధికారుల నుంచి కబురు లేదు, ఏమీ లేదండి. మాకు టీవీలో వస్తే మేము అందరూ మాకు ఫోన్ చేసి మమ్మల్ని అడిగితే మాకు ఆశ్చర్యం వేసిందండి. అంటే రాజశేఖర్ గారు ఉన్నంతకాలం, రాజశేఖర్ గారు అయ్యాం నుంచి నా భర్త రాజకీయాల్లో తిరుగుతున్నారు. అలాగే ఆయన కాలం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుగుతూ ఆయన కూడా పాదయాత్ర కూడా పాల్గొని అన్ని చేసినందుకు, ఆ పార్టీని నమ్ముకున్నందుకు మాకు ఈ శిక్ష అండి. అంటే ఉన్నట్టు మాట్లాడితే తప్పు. కుట్రదాలు చేసిన వాడికి రాజకీయం బాగుంటుంది. కానీ నా భర్త ఆనాడు నుంచి ఈనాడు దాకా ఒకే పార్టీలో ఉన్నాడు. దొరబాబు గారి లాగా 4 పార్టీలు మారి మేము రాలేదండి. మాకు చాలా బాధగా ఉంది. ఇలా అయితే దొరబాబు గారు చాలా కష్టం అండి. ఆయన అసలు చెప్పాలంటే దొరబాబు గారు పార్టీ కష్టపడిన వాళ్ళకి, పార్టీ నిలబెట్టిన వాళ్ళకి వాళ్ళతో తిరగాలి. ఎప్పుడైనా మీరు
ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి, వాళ్ళు ఎంతో మంది మాతో ఫోన్ చేసి మాట్లాడేవారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా పలానా ఊరు వెళ్తా, ఊరు మేము ఈ పార్టీకి కష్టపడ్డామండి, రాజశేఖర రెడ్డి గారికి ఎంతో కష్టపడ్డాం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో కష్టపడ్డామండి మేము. కానీ మమ్మల్ని దొరబాబు గారు మమ్మల్ని ఒక మాట కూడా పట్టించుకోవడం, భుజం మీద కూడా ఎవరో అనామకి కూడా మాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు భుజాల మీద చేసేసి మాట్లాడుతున్నాడు. అతను మమ్మల్ని పట్టించుకోవట్లేదని అడుగుతున్నారండి. ఏంటంటే ఉన్నమాట నా భర్త మాట్లాడిన వల్ల ఈరోజు మమ్మల్ని ఈ శిక్ష నడి రోడ్డు మీద లాగారు. మాకు పార్టీ నుంచి మాకు కౌరు రావాలండి. పార్టీ నుంచి కౌరు రాకుండా అన్ని ఛానళ్ళకి ఇచ్చేయటం, కుళ్ళి కుటుంబాలు చేయడం మాకు రాదు. ఉన్నట్టే మాట్లాడతామండి. నేను 4 సంవత్సరాలు భరించాను. 4 సంవత్సరాలు భరించిన తర్వాతే నా భర్త వెనకాల రాజకీయం కుట్ర జరుగుతుందని నేను బయటకు వచ్చి నేను చెప్పవలసి వచ్చింది. మొన్న మీటింగ్లో అన్ని కూడా నా భర్త మాట్లాడతానే నేను ఉంటేనే. అలాగే దౌలత్ పెద్ద నియోజకవర్గం పూర్తిగా అక్కడ ఉన్న వల్ల మొత్తం నిర్వహణ అయిపోయిందంట. 2018లో పాదయాత్రలో అతను జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రవేశించాడు. వచ్చిన తర్వాత అతను ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అప్పటిదాకా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి తోట నాయుడు గారిని ఏదో విధంగా అతన్ని మభ్యపెట్టి అతన్ని ఏదో విధంగా బయటకు పంపించేశాడు కావాలని. అలాగే 2019లో తోటమాని గారికి ఇస్తే ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆవిడని కూడా ఓడించాడు. ఇవన్నీ కూడా అతను కుతంత్రాలు కుట్రాలి. పార్టీకి అతను ఇప్పుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు, పార్టీకి నాశనం చేస్తా ఉన్నాడు. అలాంటి వ్యక్తి నియోజకవర్గంలో ఉంటే భవిష్యత్ కాలంలో కూడా చాలా వరకు చాలా నష్టం అవుతుంది. పార్టీ సీరియస్గా ఇంకా నాయకులు కావాలని ప్రతాప్ని పార్టీ ఇబ్బంది పడే వాతావరణం. పార్టీలు కొనసాగుతుంది సార్. పార్టీ ఏంటి ఇబ్బంది నుంచి పడుతుంది. చిన్నప్పటి నుంచి నేను 2000లో కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించాను. ఆ తర్వాత కంటిన్యూషన్ అలా ఉన్నాను. ఇవాళ కూడా పార్టీలో కొనసాగుతాను. కానీ ఇవన్నీ ఇప్పుడు వచ్చినటువంటి లెటర్స్ అన్నీ కూడా ఫేక్ లెటర్లు. ఖచ్చితంగా దాని మీద ఏ సంతకాలు లేవండి. సంతకాలు లేకుండా మాకు ఇచ్చారు, పంపించారు. మాకు కూడా మా చేతికి మా కాగితం రాలేదు, టోకన్ నోటీస్ రాలేదు. మాకు ఎటువంటి ఆధారం లేకుండా అతను ప్రచారం చేస్తున్నాడు. వీడియో అంతా చెప్తున్నాడు. అన్ని దుక్కున్నాను. అదే ఫేక్ నోట్ అది కరెక్ట్ కదా. దళిత బాంధవుడు భారత మాజీ ఉప ప్రధాని కార్మిక శాఖ మంత్రి బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత నేతలు పాల్గొని తుని నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంటలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సమక్షంలో బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, వైసీపీ నేత యనమల కృష్ణుడు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ దళిత జాతికి యావత్తుకు ఎనలేని సేవలందించారని కొనియాడారు. కార్యక్రమంలో బాబు జగజీవన్ రామ్ యూత్, మాదిగ వర్గాల నేతలు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. టిడ్కో అపార్ట్మెంట్ల సముదాయాల వద్ద ఉన్న సమస్యలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్న టిడ్కో అపార్ట్మెంట్ల సముదాయాల వద్ద ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్లలోని ప్లాట్లను పరిశీలించారు. అలాగే అక్కడి నివాసం ఉంటున్న వారితో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తెలుసుకున్నారు. మంచినీరు, డ్రైనేజీ, పైప్ లైన్లు, లీకేజీ వంటి ప్రధాన సమస్యలను అపార్ట్మెంట్ వాసుల తరపున టీడీపీ మాజీ కౌన్సిలర్ జనపరెడ్డి రాంబాబు అజయ్ కుమార్ కు తెలిపారు. నిలిచిపోయిన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించామని, పైప్ లైన్లు మరమ్మతులు చేయిస్తామని టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ ప్రజలకు తెలిపారు. అలాగే డ్రైన్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కనకరావుకు సూచించారు. ఈ సందర్భంగా టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పడా ప్రాజెక్ట్ డైరెక్టర్ చైత్రవర్షిని, జనసేన నాయకులు పిల్లా శివశంకర్, దేవరపల్లి చిన్నబాబు, పల్నాటి మధు, ఎండి అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
కమిషనర్ గారు, బాడా డైరెక్టర్ గారు వీళ్ళ సమక్షంలో ఇక్కడ సమస్యలు ప్రజల్ని కలిసి ఇక్కడ ముఖ్యమైన సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ డ్రైనేజ్ సమస్య అతి ముఖ్యంగా కొన్ని బ్లాక్ అయ్యి బాగా డ్రైనేజ్ వాటర్ పైకి వచ్చేసి దానివల్ల దోమల సమస్య ఒకటి, ఈ పైనుంచి ఇళ్ళు లీక్ అవుతున్నాయి వాటర్ అనేది ఒక సమస్య మా దృష్టికి తీసుకొచ్చారు. చెత్త చేరడం ప్లస్ జంగిల్ క్లియరెన్స్, దీనివల్ల పాములు, ఇదొకటి సమస్య. కానీ పిఠాపురంలో చూస్తే స్టేట్ మొత్తం మీద కన్నా కూడా ఇక్కడ ఆక్యుపెన్సీ ఎక్కువ ఉంది. సో అదొక మంచి పరిణామం. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది, ఆ వాటర్ సమస్య ఎక్కువ ఉన్నందువల్ల వాటర్ ట్యాంక్ ఆల్రెడీ నిన్నే స్టార్ట్ చేశారు. సో త్వరితగతిన వాటర్ ట్యాంక్ కంప్లీట్ అవుతుంది. అలాగే ఈ డ్రైనేజ్ సమస్య కూడా కమిషనర్ గారు యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకొని చర్యలు చేస్తామని చెప్పారు. సో త్వరలోనే ఈ డ్రైనేజ్ సమస్యను మనం పరిష్కరించి, ఎందుకంటే దానికి కొంచెం లెవెల్ సమస్యలు ఉన్నాయంటున్నారు, వాటిని కూడా చూసి ఏ విధంగా చేయాలని చెప్తా ఉంటున్నారు. మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ఈ 365, 430 చదరపు అడుగు ఇళ్ళని ఎట్టి పరిస్థితుల్లో జూన్ 2025 కంప్లీట్, అంటే ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం ఫస్ట్ యానివర్సరీ అయ్యే లోపల ఈ మొత్తం రాష్ట్రం మీద ఎన్నైతే ఇళ్ళు ఉన్నాయో దాదాపు 84,000 ఉన్నాయి, అవి కంప్లీట్ చేసి లబ్ధిదారులకి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలా, వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఖచ్చితంగా కూడా వాటి పనులు మొదలైనవి. జూన్ కల్లా కూడా ఈ 2 బెడ్రూమ్ అతల 365, 430 అంటే ఈ ఇళ్ళని మేము ఎవరికైతే అలొకేట్ చేశారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అలాగే కొత్త లబ్ధిదారుల ఎంపిక కూడా ఆ ప్రక్రియ కూడా మొదలైంది. అంటే కొంతమంది ఈ 5 ఏళ్లలో 6 ఏళ్లలో ఇల్లు లేకపోయిన వాళ్ళు కొంతమంది మూవ్ అయిపోయి జగనన్న ఇళ్ళకనో లేకపోతే వృద్ధులు అవడము, కొన్ని దగ్గరలో వద్దనుకోవడము ఇటువంటి జరిగినవి. ప్లస్ ఇంతవరకు ఎవరికి ఈయనవి ఇటువంటివన్నీ కూడా వచ్చే నెల లోపలనే ఒక 10,000 ఇళ్ళ దాకా మళ్ళా అందరికీ లబ్ధిదారులని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో తొందరలోనే టిడ్కో ఏ గృహ సముదాయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికి కూడా మేము సకల సౌకర్యాలు అందించి, ఏదైతే 2016లో ఈ గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ పేద బడుగు వర్గాలకి మంచి గృహ సముదాయాలు, మంచి ఆహ్లాదమైన వాతావరణంలో మనం కల్పించాలని ఏదైతే ఆ రోజు గవర్నమెంట్ ఒక సంకల్పంతో మొదలుపెట్టిందో దాన్ని ఇంకో సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పుకుంటూ, పార్వతీపురం మన్యం జిల్లాలో బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ్తో కలిసి స్థానికంగా ఉన్న జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలను వేసి నివాళులర్పించి ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీతో కలిసి సౌందర్య సెంటర్ వద్ద డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేశారు. అనంతరం కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దళితులకు స్వాతంత్ర్యం అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ల వల్ల వచ్చిందని అన్నారు. ఈ రోజు ఈ స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నామంటే వారి చదివే అన్నారు. దేశంలో అనేక సంస్కరణలు అమలు చేసి గొప్ప పేరు ప్రఖ్యాతులు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ పొందారని అన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. కూటమి ప్రభుత్వం అనేక సౌకర్యాలు, అవకాశాలు కల్పిస్తుందని వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థులు ఇప్పుడు కష్టపడితే జీవితాంతం సుఖంగా జీవించవచ్చని, అందుకు ఇప్పుడే కష్టపడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అధికారులు, కౌన్సిలర్స్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఎందుకు కోరుకోవట్లేదు? ఇంకా ఇలాగే ఉంటాం, ఈ ముడుకువాడలానే ఉంటాం, ఇంకా అనగారిన వాళ్ళని పిలిపించుకుంటాం. ఈ దేశంలో ఉన్నది ఒకటే 2 కులాలు, ఒకటి ధనిక కులం, 2 పేద కులం. యు ఆర్ రిచ్, యు ఆర్ యాక్సెప్టెడ్ బై ఎవ్రీబడి. నువ్వు డబ్బు ఉన్నాడు అయితే, నీ దగ్గర కావాల్సింది ఉంటే, నిన్ను తక్కువ కులం వాడని చూసే ఆలోచన లేదు. నీ దగ్గరికి పరిగెట్టి ఒక బ్రాహ్మణ్యం వస్తారు, బాబు మా అమ్మాయిని చేసుకో, మా కొడుకుని చేసుకో అని. వన్స్ యూ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రతి ఒక్కరు వస్తుంటుంటారు. ఇప్పుడున్న అద్భుతమైన ప్రపంచం ఏంటంటే ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి.
వీఆర్ లివింగ్ ఇన్ ఎ వండర్ఫుల్ వరల్డ్. ఒకప్పుడు చదువుకుంటేనే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేదండి. గవర్నమెంట్ ఉద్యోగాలు దాటి, శాలరీస్ దాటి గొప్ప అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంచుకున్నాయని ఒక వ్యవస్థలో యూ విల్ బి బికమ్ ద నెంబర్ 1. మీ ఫ్యామిలీలో ఎంతమంది టీచర్లు ఉన్నారో తెలియదు, మీరే తయారవ్వండి ఫస్ట్ టీచర్. మీ ఫ్యామిలీలో ఐఏఎస్ ఆఫీసర్ ఉండకపోవచ్చు, మీరు అవ్వాలని ఆలోచించుకోండి. మీ ఫ్యామిలీలో ఒక పొలిటీషియన్ లేదు, నువ్వు అవ్వాలనుకోండి. ఈ రోజు నుంచి మీ కుటుంబాలకి ఒక ఐకానిక్ పర్సన్. ఈ దేశానికి అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటున్నాం, బాబు జగజ్జీవనరావు గురించి మాట్లాడుకుంటున్నాం, ఒక గాంధీ గురించి మాట్లాడుకుంటాం, ఒక నెహ్రూ గురించి మాట్లాడుకుంటున్నాం, ఒక సుభాష్ చంద్ర గురించి మాట్లాడుకుంటున్నాం. అట్లీస్ట్ మీ కుటుంబంలో మీ గురించి మాట్లాడుకోవాలి మీ తర్వాత తరాలు. అలాగ ఆలోచించండి. ఈ రోజు నుంచి మీకు ఏమీ లేదు. పుట్టేవాడు ప్రతి ఒక్కడు ఒకలాగే పుడతాడు. ఒకడు తెలివిగా, ఒకడు తెలివి తక్కువగా పుట్టాడు. ఓన్లీ మీరు ఇచ్చే ఎఫర్ట్సే. ఇది స్ట్రగుల్ టైం. ఈ స్ట్రగుల్ ఇవ్వకపోయి ఉంటే, మీరు మా పేరెంట్స్ కానీ మా ముందు తరాల స్ట్రగుల్ తీసుకోలేకపోయి ఉంటే ఈ టైం మేము వచ్చేవాళ్ళం కాదు. మీలో మార్పు రావాలి. మీ నాన్నగారు వేరేలా ఉన్నారు, నేను మాత్రం అలా ఉండకూడదు, ససేమరి అనుకోండి, ఖచ్చితంగా సాధిస్తారు. ఒక గొప్ప ఇన్స్పిరేషన్ స్టోరీస్ అంటే దళితులు ఇలా ఉంటారండి. 2 విషయాలు చెప్పాలి. మీ కోరేగో భీమా ఎవరికైనా తెలుసా? మహారాష్ట్రలో కోరేగో భీమా అని ఒక ఏరియా ఉంటుంది. అక్కడ మహారులు ఉంటారు. అక్కడ ఉండే దళితులు మహారులు పిలుస్తారు. అప్పట్లో 300 సినిమా చూసారా, 300 ఏదో సినిమా వచ్చి ఉంటుంది, అలాంటివి చూసుంటారు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని నినదించి అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి స్వచ్ఛమైన సమర్థవంతమైన పాలనతో తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేసిన మహానుభావుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు అని శనివారం ఉదయం తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణను కలిసి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వినతి పత్రం సమర్పించారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవం దినోత్సవంపై చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణను ఈ సందర్భంగా రామ్ కోరారు. ఇప్పటికే గిడుగు వెంకటరామమూర్తి, పింగళి వెంకయ్య, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, గౌతు లచ్చన్న తదితరులకు ప్రభుత్వం కార్యక్రమంగా చేస్తున్నారని బివి రామ్ తెలిపారు. శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ స్పందిస్తూ తప్పకుండా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం బివి రామ్ శాలువతో సత్కరించారు. విలేకరుల సమావేశంలో బాలసు శ్రీనివాస్, వైఆర్వి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు. నేడు తణుకు పర్యటనలో తణుకు శాసనసభ్యులు శ్రీ ఆరుమిల్లి రాధాకృష్ణ గారిని కలపడం జరిగింది. రేపు ఏదైతే మే 28ని ఎన్టీఆర్ జయంతి ఉందో ఇది తెలుగు వారి ఆత్మ దినంగా చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నాం. దీన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు ప్రకటించబోతున్నాం. మనం ఇప్పుడే చూసినట్లయితే అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు గారు, అలాగే పింగళి వెంకయ్య గారు, గిగుడు వెంకటరామమూర్తి గారు, అల్లూరి సీతారామరాజు గారు ఇలాగ ప్రభుత్వం అధికారంగా కార్యాలయంలో చేస్తున్నారు. ఇవాళ ఎన్టీ రామారావు గారు కూడా ఆకోపు చెందిన వ్యక్తి. ఒకప్పుడు మనల్ని మద్రాసి అని, దక్షిణాది అనేవాళ్ళు. మేము తెలుగువారు అని చెప్పి కేంద్రాన్ని ఎదిరించి మేము తెలుగువారు, మాకు ప్రత్యేక భాష ఉంది, మాకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పి ఆనాడు పోరాడి తెలుగుదేశం పార్టీ పెట్టి 9 మాసాల్లో అధికారం తీసుకొచ్చిన ఘన చరిత్ర ప్రపంచంలో ఎవరు ఉందంటే అది ఎన్టీఆర్. మేము వాళ్ళు కోరుతుంది ఒకటే, ఎన్టీఆర్ని శాశ్వతంగా భావితరాలు గుర్తుండేలాగా. ఎందుకంటే వేళ మనం తెలుసు, నెక్స్ట్ జనరేషన్ తెలియదు, అభివృద్ధి తెలియదు. సో ఇది ఒక ప్రభుత్వం అధికారిక కార్యక్రమం చేస్తే డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు చిరస్మయంగా ఉంటారు. ఎవరు వచ్చినా ఆయన పేరు ఉంటుంది. దాని భావితరాలకి ఇంటి ఎవరు తెలియకుండా పోతే ఇంకో 10 ఏళ్ళు పోతే. అంతవరకు మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఇది శాశ్వత ప్రతిపాదన చేయమని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు. రేపు శ్రీరామనవమిని మనం రాముని చూడలేదు, కృష్ణుని చూడలేదు, కానీ ప్రతి ఒక్కరు ఎన్టీ రామారావు రాముని చూశారు. రాముడు ఇలాగే ఉంటారా అని చెప్పి దాన్ని మేము కోరేది ఒకటే, ఎన్టీ రామారావు గారికి భారతరత్న కట్ట ఇది చేసినట్లయితే తెలుగు జాతి గర్విస్తుంది. ప్రపంచంలో ఉన్న మొత్తం తెలుగుని హర్షిస్తారు. వాళ్ళ స్థానికంగా ఉన్న అందరూ కూడా ఎన్టీ రామారావు ఈ రోజు కూడా ఆయన మన మధ్యన లేకపోయినా సరే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు. ఆయన పాత్రల ద్వారా, ఇవాళ ఆయన పెట్టిన పథకాల ద్వారా ఆయన ఎన్నో పథకాలు చేసి ఇవాళ కేంద్రం కూడా ఆయన పెట్టిన పథకాలు ఇవాళ అనుసరిస్తారు. సో ఇలాంటి వ్యక్తికి మనం సరైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు తెలిసిమయంగా ఉంటారు. ఇది నేను ప్రతి ఒక్క శాసనసభ్యులు కలవబోతున్నాను. ఇది ఈవేళ ప్రథమంగా దాని గురించి స్టార్ట్ చేశాను.
మధ్యాహ్నం కొవ్వూరు ఎమ్మెల్యేని కలవబోతున్నాను, కందు దుర్గని కలవబోతున్నాను. అందరినీ కలిసి ఒక మూమెంట్ తీసుకొచ్చి రేపు May 28ని అధికారికంగా చేసి ఇది నిజమైన నివాళి అర్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి తెలుగు జాతి ప్రజల తరఫున బివి రామ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనవి చేస్తున్నారు. జై హింద్, జై ఇండియా. సమాజ శ్రేయస్సుకు పనిచేయడంలో ఆర్యవైశ్య సామాజిక వర్గం ఎప్పుడూ ముందుంటుందని పెద్దలు సూచించిన సూచనలు సలహాలతో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతామని ఆర్యవైశ్య మహాసభ కాకినాడ జిల్లా యూత్ కమిటీ చైర్మన్ నార్ల రత్నాజీ తెలిపారు. కాకినాడ జిల్లా తుని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ లీగల్ అడ్వైజర్ పెనుకొండ కామరాజు మాట్లాడుతూ ప్రభుత్వం పాలకులు ఆర్యవైశ్యులకు మరింత తోడ్పాటు అందించి సహకరించాలని కోరుతున్నారు. ఆర్యవైశ్యుల సమాజ శ్రేయస్సులో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజలను చైతన్యపరచడమే కాకుండా తోడ్పాటును అందించాలని అన్నారు. కార్యక్రమంలో కోటనందూరు పిహెచ్సి అభివృద్ధి కమిటీ చైర్మన్, ఆర్యవైశ్య మహాసభ కాకినాడ జిల్లా జాయింట్ సెక్రటరీ వెలగా వెంకట కృష్ణారావు, గుప్త రామరాజు, సత్యనారాయణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఇదే నా మొదటిసారి ప్రెస్ మీట్ ఆర్యవైశ్యుల గురించి. అందరికీ కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలండి. అలాగే నూతనంగా ఏర్పడిన కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మొన్న ఉదయం మన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ గారు అయినటువంటి చిన్నరామ సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో కాకినాడ టౌన్ ఎమ్మెల్యే గారు అయినటువంటి మన కొండబాబు గారు చైర్మన్గా మొత్తం కమిటీ అంతా కూడా నూతన కమిటీ ఏర్పడడం జరిగింది. ఆ నూతన కమిటీలో భాగంగా కోటనందూరు మండలం నుంచి కోటనందూరు గ్రామంలో నాకు అనగా నేను వెలగా వెంకట కృష్ణారావు నాకు ఆర్యవైశ్య కాకినాడ జిల్లా జాయింట్ సెక్రటరీగా నాకు పదవి ఇవ్వడం జరిగింది. ఈ పదవి నాకు ఎంతో బాధ్యతను పెంచింది. ఆర్యవైశ్యుల పట్ల అలాగే ఇతరుల పట్ల కూడా ఎంతో బాధ్యత పెంచినట్టుగా భావించి నేను నా వంతు కృషిగా ఆర్యవైశ్యులందరికీ కూడా నా వంతు సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు నడుస్తానని చెప్పి మనస్ఫూర్తిగా సభాముఖంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పదవిని ఇచ్చినందుకు అలాగే నా బాధ్యతను పెంచినందుకు నా ప్రియ మిత్రులైనటువంటి మన కామరాజు గారికి అలాగే నార్ల రత్నాజీ గారికి అలాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఆర్యవైశ్య మహాసభ అనేది కేవలం వైశ్య కులానికి కులస్తులందరికీ కూడా ఒక అండగా నిలబడడం కోసం వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళకి ఉండే ఏదైతే ఒక బ్రిడ్జిలా నిలబడి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే మంచిర్లన్నీ కూడా వీళ్ళకి అందేలాగా వీళ్ళ కష్టకాలు ప్రభుత్వానికి తెలిసేలాగా చేయాలని చెప్పి నిర్ణయించుకొని ప్రారంభించడం జరిగింది. దీని మొట్టమొదటి నుంచి కూడా అప్పట్లో ఆర్థిక మంత్రి శ్రీ కొడిజేటి రోషయ్య గారు దీన్ని తన పద్ధతిలో నడిపించడం జరిగింది. ఆయన పద్ధతి అందరికీ తెలిసిందే, ఎవరిని నొప్పించక తాను నవ్వక ఆ పద్ధతిలో నడిపించారు. ఆయన తదనంతరం ఈ కార్యక్రమం అంతా కూడా టీజీ వెంకటేష్ గారు అని చెప్పి కర్నూలు వారు తమ ఆధ్వర్యంలో చేస్తున్నారు. రాజకీయంగా ఏ సమస్య రాకుండా ఆయన చూసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అనే దాని దగ్గర వచ్చేసరికి దీనికి ఎట్లా అంటే అండి, బేస్ దగ్గర నుంచి అంటే ఏంటి, గ్రామాల దగ్గర నుంచి కూడా అందరికీ దీనికి ఉపయోగం ఉండాలి అని ఆలోచించుకుంటూ గ్రామ స్థాయిలో మండల కమిటీలు, కొంచెం ముందుకు వెళ్ళి జిల్లా స్థాయిలో జిల్లా కమిటీలు, అలాగే ప్రత్యేక గ్రామాలు కాకుండా పెద్ద పెద్ద ఊర్లు ఉంటే వాటిని పట్టణ కమిటీలు అంటారు. వీటినన్నింటినీ కలిపి మళ్ళీ జిల్లా కమిటీ అంటారు. వాటిని మళ్ళీ జిల్లా కమిటీలన్నింటినీ కలిపి స్టేట్ ఆర్యవైశ్య మహాసభ అంటారు. ఒక హైరార్కీ పక్కా పద్ధతిగా దీన్ని నడిపించడం జరుగుతుంది. అలా ఉండగా దీనికి తునిపట్నం దగ్గరికి వచ్చేసరికి మనకి ఇప్పటి వరకు కూడా మనం పెద్దగా దీని గురించి మనం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు అలా కాకుండా మన యొక్క విధానం, మన యొక్క నడవడిక, మన చురుకుతనం
అన్నీ వాళ్ళు కూడా గ్రహించి ఒకటిగా మమ్మల్ని ముందుకు తీసుకురావడం. ప్రస్తుతం జిల్లాలో రెవెన్యూ జిల్లాలు ఏ రకంగా అయితే ఉన్నాయో మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలండి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఉన్న మీడియా సోదరులందరూ మా ఆదివేశులకి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మేము ఎప్పుడు పిలిచినా మీరు వస్తుంటారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఆదివేశ సంఘం అంటే 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది, అంతకు ముందు నుంచి ఉన్నదండి ఆదివేశులు అంటే. ఆదివేశులు అంటే సేవ అంటే ఆదివేశులు. మరి అదే తీరులో మా పెద్దలు మాకు నేర్పిన విధానంలో గత 25 సంవత్సరాల నుంచి ఈ తుని నియోజకవర్గంలో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ పెద్దల ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేవి. అలా రాను మేము కూడా ఎదగాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా నాయకత్వం వహించుకోవడం గురించి కొన్ని క్లబ్బులు, వాసవి క్లబ్బు, మండల ఆర్వేశ సంఘం, ఆర్వేశ సంఘం, ఇలాగా మన అమ్మవారి గుడి చైర్మన్ కింద ఇలాంటి పదవులన్నీ వహిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. అలాగే మొన్న తూర్పుగోదావరి జిల్లాలో ఉండేదండి మొత్తం. అంటే దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ జిల్లాల విభజన చేస్తున్న తరుణంలో మన దాంతోపాటు కమ్యూనిటీ విభజన కూడా చేసుకుంటే బాగుంటుందన్న ఒక ఆలోచనతో గత 3 నెలలు 4 నెలల నుంచి మన గంధిబాబుజీ గారు ఆధ్వర్యంలో మన టీజీ వెంకటేశ్వర గారు సూచనల మేరకు మా స్టేట్ ఆర్వేశ సంఘం ప్రెసిడెంట్ అయిన చిన్నరామ సత్యనారాయణ గారి సూచనల మేరకు కాకినాడలో 3 విభజన చేసిన తర్వాత కాకినాడ జిల్లా కోనసీమ జిల్లాకు ప్రమాణ స్వీకారం కాకినాడలో వెంకీ రెసిడెన్స్లో పెట్టడం జరిగింది. మరి అదే తుని నుంచి ఇందాక కామరాజు గారు అన్నట్టు 150 మందితో బయలుదేరి యలమల రామకృష్ణ గారి ఆశీస్సులు మేము తీసుకుంది అక్కడి నుంచి ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం జరిగిందండి. ఆ ప్రమాణ స్వీకారంలో తుని నుంచి వచ్చిన విధానం చూసి ఆర్వేశుల ఐక్యత అన్నది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలన్న విధంగా మేము అక్కడికి బయలుదేరడం జరిగింది. కానీ మరి స్టేట్ పదవులు ఆల్రెడీ మరి మా కామరాజు గారికి మాకు కూడా గత 2 నెలల నుంచి కూడా స్టేట్లో పదవులు ఇస్తారని చెప్పారు. ఆ పదవుల నిమిత్తం కాల్కూరు నాగబాబు గారు ఆధ్వర్యంలో నిన్న చిన్నరామ సత్యనారాయణ గారు ద్వారాగా నన్ను మాకు ఈయన స్టేటు జాయింట్ సెక్రటరీగా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నాకు ఇవ్వడం జరిగింది. మరి దీనికి ప్రత్యేకంగా టీజీ వెంకటేష్ గారికి, కాల్కూరు నాగబాబు గారికి, కాల్కూరు నాగబాబు గారు అల్లుడైన సుధీర్ బాబు గారికి, ఎందుకంటే టీజీ గారితో అనునిత్యం ఆయన టచ్లో ఉంటాడండి. ఆయన వల్ల కామరాజు గారి సూచనల మేరకు మా అమ్మ వరకు కూడా మాకు స్టేట్లో పదవులు ఇవ్వడం జరిగింది. అలాగే కాకినాడలో కనీ విని ఎరగని తీరులో తునిలో 18 మందికి పదవులు ఇవ్వడం. దివ్యాంగుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లా కేంద్రంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ భవనం ప్రాంగణంలో శనివారం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉపకరణాలు కేంద్రం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్తో కలిసి పంపిణీ చేశారు. దివ్యాంగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. నూతన భవనం నిర్మాణం కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అటువంటి చదువు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం మనం సమాజంగా మనం అందరూ కూడా బాధ్యత తీసుకొని అందించాలి. ఈ రోజు ఐఏఎస్ లాంటి పొజిషన్లు కూడా మీరు చూస్తే టాప్ ర్యాంకర్స్ డిసేబుల్డ్ కేటగిరీ నుంచి ఉన్నటువంటి వారు ఉన్నారు. అంటే నెంబర్ 1 ర్యాంక్ కూడా దివ్యాంగుల వారు ఈ రోజు ఆ ర్యాంకు కొట్టే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ ఇవ్వాలి, వాళ్ళకి సరి సమానమైనటువంటి అవకాశాలు మనం కల్పించాలి. అది అందించగలిగితే వాళ్ళలో అదనంగా ఉండేటటువంటి క్వాలిటీస్, వాళ్ళకు కూడా తెలియనటువంటి క్వాలిటీస్ ద్వారా వాళ్ళు కూడా ముందుకు వెళ్లే అవకాశం. ఈ యొక్క పరికరాలు ఆ పిల్లలందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకుని వాళ్ళకి మంచి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా చదువుని ఎక్కడ కూడా నిరంతరంగా ముందుకు నడిపించుకునే అవకాశం కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించండి. ఈ పరికరాలు చక్కగా వినియోగించుకునే అవసరం పరిస్థితుల్లో మీరందరూ కూడా ఉంచాలి. ఈ రోజు తీసుకున్నాము ఏదో 2 రోజులు 3 రోజులు వాడమని కాకుండా పూర్తిగా మీరు కూడా ఎంత ప్రాధాన్యతతో ఈ కార్యక్రమం చేస్తున్నామో పిల్లలకి అలా అందించి ఆ పరికరాలు ఉపయోగంలో తీసుకొని రావడానికి తల్లిదండ్రుల తాలూకా పాత్ర ముఖ్యమైనటువంటిది కాబట్టి వాళ్ళు కూడా సహకరించాలని కోరుతున్నాను. ప్రభుత్వం ద్వారా ఇప్పుడే చెప్పారు,
కలెక్టర్ గారు కవిత సెంటర్స్ కూడా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కి మనం చేసాం. సుమారు 30 ఉన్నాయి. ఇంకా తాలూకా సెంటర్స్ మనం పెంచుకోగలిగితే మరిన్ని పిల్లలకి కూడా ప్రభుత్వం నుంచి మరింత సహకారం అందించే అవకాశం మనకు కలుగుతుంది. దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతాం. అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఉన్నటువంటి దివ్యాంగులందరినీ కూడా చూసి సాధారణంగా వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ప్రతి సోమవారం కూడా మరి గ్రీవెన్స్ కోసం కలెక్టరేట్ దగ్గరికి వెళ్తున్నారు. ఆ పరిస్థితి చూశారు. దివ్యాంగులు కూడా సాధారణ వాళ్ళందరితో కూడా వస్తే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎండలో ఉండడం కానీ, లైన్లో రోజంతా వెయిట్ చేయడం కానీ ఇలా ఇబ్బంది పడుతూ వాళ్ళు రావాలంటే మళ్ళీ వాళ్ళకి తోడుగా ఎవరు రావాలి, దూర ప్రాంతం నుంచి రావాలంటే ఖర్చు పెట్టి మరి రావాలి, పని అవుతుందో లేదో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉంటే ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాం వాళ్ళ కోసం పెట్టి ప్రతి 3వ శుక్రవారం, ప్రతి నెలలో 3వ శుక్రవారం ఒక గ్రీవెన్స్ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసాం. కేవలం దివ్యాంగుల కోసమే ఏర్పాటు చేశాం. ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుని దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం తాలూకా సహకారం ఏదైతే ఉందో చక్కగా అందడానికి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. 2 సార్లు అలింకో ప్రోత్సహిస్తే 2 సార్లు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కూడా పెట్టాం. దాన్ని ఇంకా మళ్ళీ చేయాలని చెప్పి ఎయిర్పోర్ట్స్ నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మన జిల్లాలో ప్రత్యేకంగా ట్రైసైకిల్స్, బ్యాటరీ ట్రైసైకిల్స్ ఎక్కువగా అవసరం ఉన్నాయంటే దాని మీద దృష్టి పెట్టి సాచురేషన్ మోడ్ లో ఆ కార్యక్రమం కూడా చేయాలని సర్వే అంతా కూడా చేయించి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఒక పక్కన కార్యక్రమాలు చేస్తూ పిల్లల స్థాయిలోనే వాళ్ళందరికీ కూడా చదువుకోవడానికి ఇలాంటి పరికరాలు కానీ మనం వినియోగించుకోగలిగితే వాళ్ళకు ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ప్రారంభ మాత్రమే. ఇది ఎంత చక్కగా మనం ఆ పరికరాలను వినియోగించుకుంటే అంత విజయవంతంగా ఈ ప్రోగ్రామ్ కూడా ముందుకు నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నామో రేపు భవిష్యత్తులో కూడా ప్రతి స్టూడెంట్ ఎవరికైతే పరికరాలు అందుతున్నాయో వాళ్ళను కూడా మానిటర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అది కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చక్కగా చేస్తారని వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. ఉభయ గోదావరి జిల్లాలో షూటింగ్ పూర్తి చేసుకున్న మధురం సినిమా యూనిట్ కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో సందడి చేసింది. నూతన తారాగణం ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎం బంగారాజు నిర్మాత సారథ్యంలో రాజేష్ టికిలే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 18వ తేదీన విడుదల కాబోతున్న సందర్భంగా ప్రచారం కోసం వీరంతా రావులపాలెం వచ్చారు. స్థానిక శ్రీకృష్ణ హోటల్లో వారు మీడియాతో మాట్లాడారు. మధురం చిత్రం 1990 నాటి లవ్ స్టోరీగా రూపొందించామని చెప్పారు. కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలోని అందమైన లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేశామని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్ర దర్శకుడు రాజేష్ టికిలే స్వగ్రామం కోనసీమలోని కొత్తపేట మండలం గంటి గ్రామం కాగా నిర్మాత హీరోలది పాలకొల్లు కావటం విశేషం. ముంబైకి చెందిన హీరోయిన్ వైష్ణవి తొలిసారి హీరోయిన్ గా ఈ సినిమాతో పరిచయం అవుతోంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఉదయ్ రాజ్. మధురం ఏ మెమరబుల్ లవ్ దాంట్లో నేను రామ్ అనే ఒక క్యారెక్టర్ చేశాను. సో కోనసీమ మీడియా వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. నా ఫస్ట్ సినిమాని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ప్రొడ్యూసర్ బంగారాజ్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే రాజేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ, అలాగే డిఓపి మనోహర్ గారు, వీళ్ళందరికీ, మా టీం అందరికీ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏప్రిల్ 18కి థియేటర్స్లోకి మూవీ వచ్చేస్తుంది. ప్లీజ్ ఆడియన్స్ అంతా నన్ను సపోర్ట్ చేయాలని, మా టీం అంతా కొత్త టీం అండి, అందుకని కొంచెం మా సినిమా చాలా బాగా వచ్చింది. మీరు కూడా సపోర్ట్ చేసి కొంచెం మాకు సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు వైష్ణవి, ఈ మధుర మూవీకి హీరోయిన్. సో ఐ వాంట్ థ్యాంక్ టు అవర్ ప్రొడ్యూసర్ బంగారాజు గారు and our director Rajesh Tikale sir for giving me such a great opportunity, and want to thank Uday who supported me throughout the film. I want to thank the whole media and all the people who are giving your precious time to us. So thanks a lot. I want to thank our whole Madhuram team that we worked so hard to make this film. So I just want to say that you please go to theaters on 18th of April to support us, because we did a lot of hard work to make this film. So me andru love and support maku kavali. So please bless us by watching this movie. And I want to thank this hotel
Rahul Param Shri Krishna Hotel, Pure Veg. Thanks a lot for supporting us, and yeah, we want your love and supports. Thank you. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. నేను ఈ సినిమా మధురం అనే సినిమాకి డైరెక్టర్ని. 90s బ్యాక్డ్రాప్ స్టోరీ సినిమా. సో 90sలో జరిగిన ఆ రోజు అప్పట్లో ఆటలు కానీ, ఆ రోజు అప్పట్లో ఉండే గేమ్లు కానీ అన్నీ ఒకసారి ఈ సినిమా ద్వారా మళ్ళీ మీకు గుర్తు చేసే సినిమా ఇది. అయితే నాది కూడా ఇక్కడే రావులపాలెం. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఇక్కడ ఇదే రావులపాలెం కాలేజీలో చదువుకున్నాను. అయితే ఏప్రిల్ 18న ఈ సినిమా థియేటర్కి వస్తుందండి. సార్ చూసి మన కోనసీమ సినిమా ఇది, మన కోనసీమ జిల్లాలోని మన కోనసీమ చుట్టుపక్కల తీసిన సినిమా ఇది. మీ అందరికి జీవితాలకి దగ్గరగా ఉండే ఒక సినిమా. ఒకసారి ఈ సినిమాకి ఒకసారి విజిట్ చేసి ఒకసారి చూడండి. మీ ఫ్యామిలీ మొత్తం మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తారు. ఎందుకంటే ఇది ఫ్యామిలీ సినిమా. ఇందులో ఎటువంటి వల్గారిటీ కానీ, ఎటువంటి ఎక్స్పోజింగ్ కానీ ఇలాంటివి ఏముండవు. ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెట్టి, సో నేను ఫ్యామిలీ అంతటిని ఒక్క షాట్ కూర్చోబెట్టి చూపించే సినిమా తీసాం. మేము అంతా కలిసి చాలా కష్టపడ్డాం. సో దయచేసి ఒకసారి మా మూవీని విజిట్ చేసి మా అందరిని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోనసీమ మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మధురం సినిమాని నేను ప్రొడ్యూస్ చేశాను. రాజేష్ చిగ్లే చెప్పిన నాకు ఆ స్టోరీ చాలా బాగా నచ్చింది. 1990s బ్యాక్డ్రాప్ స్టోరీ. అందరికీ 18 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. అందరూ మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తారని ఏప్రిల్ 18th ఇది రిలీజ్ అవుతుంది. అలాగే హీరో ఉదయ్ పర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే వైష్ణవి కూడా బాగా చేసింది. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా 100% నాకు నమ్మకం ఉంది. అలాగే ఇక్కడ రావులపాలెం శ్రీకృష్ణ ప్యూర్ వెజ్ హోటల్ మాకు సపోర్ట్ చేసినందుకు వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం మాయపట్నం మండలంలో అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రం లేకపోవటం, కార్యక్రమాల వద్ద టీడీపీకి చెందిన మత్స్యకార నాయకులను అనుమతించకపోవటం వంటి అవమానాలు రెచ్చగొట్టే పనులు జనసేన పార్టీ చేస్తూ బురద మాత్రం టీడీపీ మీద చల్లుతున్నారని టీడీపీయు కొత్తపల్లి మండల అధ్యక్షుడు అనిశెట్టి సత్యానందరెడ్డి, మత్స్యకార నాయకుడు కూరాడ రాజు, పలువురు టీడీపీ కార్యకర్తలు, మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కొత్తపల్లి మండలం మాయపట్నంలో ఎమ్మెల్సీ నాగేంద్రబాబు చేతుల మీదుగా జరిగిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వారు బాయ్కాట్ చేసినట్లు మీడియాకు తెలిపారు. మాయపట్నంలో కొత్తగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలో 20 లక్షల రూపాయలతో సుమారుగా రోడ్లు వేయడం జరిగింది. రోడ్లు శంకుస్థాపనకి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ గారు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రమ్మని మండలాధికారులు కానీ, పంచాయతీ సచివాలయం సిబ్బంది తెలియపరిస్తే ఇక్కడికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి గ్రామం నుంచి కూడా నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. మహిళా కార్యకర్తలు కూడా రావడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్తే తెలుగుదేశం నాయకులకి ఒకరిద్దరికి మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంది, అందరినీ లోపలికి అలౌ చేయలేమని చెప్పి పంపించడం, అక్కడ కనీసం మా నాయకుడు అయినటువంటి చంద్రబాబు గారి ఫోటో ఎక్కడా లేకపోవడం, మరి ఇవన్నీ కూడా మాకు బాధ కలిగించి మేము ఈ కార్యక్రమాన్ని బాయ్కట్ చేసి తెలుగుదేశం పార్టీ, కొత్తపల్లి మండలం తెలుగుదేశం పార్టీ బయటికి రావడం జరిగింది. ఈరోజు కొత్త మాయపట్నంలో రోడ్డు శంకుస్థాపనకి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ నాగబాబు గారు వస్తున్నారంటే మేమందరూ కూడా అక్కడ కూటమి అంతా కూడా కలిసి దాన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మేమందరూ కార్యకర్తలు, నాయకులు అందరూ వెళ్తే అక్కడ ఏంటంటే చూడగానే అక్కడ ఫ్లెక్సీలు, పోలీస్ గేట్లు లాంటి 2 గేట్లు వేసి ఒక ఫ్లెక్సీలు పెట్టారు. ఆ ఫ్లెక్సీలో చంద్రబాబు లేకపోవడం కార్యకర్తలు చూశారు, మేము కూడా చూసాం. చూస్తే ఎప్పుడైతే చంద్రబాబు లేడేట అని చెప్పేసి అడిగారండి. అడిగిన దాన్ని కొంతమంది జనసేన కార్యకర్తలు దాన్ని ఫోటోలు తీయడం అన్ని చేసి ఆ గేట్ వేసి లోపల రానికని తీశారు. మహిళల్ని ఒకరిని, వాయిస్ని ఒకరిని లోపల రండి, మిగతా రాకూడదన్నారు.
దాని ప్రకారం శాంతియుతంగా చెయ్యాలి. కూటమి అంటే తెలుగుదేశం అంటే శాంతికి మరో పేరుగా ఉండాలనే ఉద్దేశంతో మా నాయకులు కార్యకర్తలు అందరినీ ఆఫ్ చేసి ఆగమని చెప్పేసి మేము అక్కడ ముఖ్య సారాంశంగా వెళ్ళవలసిన విషయం ఏంటంటే ఇక్కడ మత్స్యకారులకి ఫిషింగ్ లేకపోవడం, మత్స్యకార సమస్యను కూడా ఈ రోడ్డు ఓపెనింగ్ ఎలాగో వచ్చారు వాళ్ళకి ఈ మత్స్యకార గ్రామాల్లో ఈ కొత్తపల్లి మండలంలో అన్నా క్యాంటీన్ ఒకటి ఏర్పాటు చేయాలని అడగాలని వెళ్ళాం. ఏ సమస్యని చెప్పుకోకుండానే గతంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి పాదయాత్రలోనే అన్ని తెలియపరిచాం. ఇక్కడ పేదలు ఇక్కడ మత్స్యకారులు అన్న దగ్గర లోకేష్ చంద్రబాబు గారి ప్రభుత్వం ముందు ప్రభుత్వంలో మాకు ఇక్కడ అన్న క్యాంటీన్ ప్రపోజ్ చేశారంటే ఒక సైట్ గారు చూపించాం. వర్మ గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అది ఇప్పుడు కూడా రాలేదు. కొద్దిగా అదే వచ్చాడు చూడాలనే ఉద్దేశంతో మేము చెప్పుకోవాలని వెళ్తే మాకు అక్కడ తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ లోపలికి ఎలక్ట్ చేయలేదు. మేము ఆ వెను తిరిగి ఇక్కడ డిస్కషన్ పడకూడదు, శాంతియుతంగా చేయాలి, పై వాళ్ళకి చెప్పుకుందాం చెప్పే ఉద్దేశంతో మేము వెను తిరిగి వచ్చాం. ఆసుపత్రిలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అయ్యాయని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ వెల్లడించారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఆయన సందర్శించి సమీక్షించారు. సందర్శన అనంతరం వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఆసుపత్రిపై చిన్న చిన్న సమస్యలపై ఫిర్యాదులు అందాయని, ఆ సమస్యల పరిశీలనకు సందర్శించగా ఆ సమస్యలు ప్రస్తుతం పరిష్కారమైనట్లు చెప్పారు. కొన్ని మందులు అందుబాటులో లేవని, ఫిర్యాదులు రాగా మందులు అన్ని అందుబాటులో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆసుపత్రిలో ఖాళీలు ఉండగా తన పరిధిలో ఉన్న వాటిని వారం రోజుల్లో ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. జిల్లాలో జీజీహెచ్ పెద్ద ఆసుపత్రి కావున వైద్యం నిమిత్తం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వస్తుంటారని చెప్పారు. వైద్యం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చిన టెక్కలి ప్రాంతానికి చెందిన పోలా భాస్కర్రావు అనే వ్యక్తిని ఎంతో నిమిత్తం వచ్చారని కలెక్టర్ అడుగుగా ఊరిలో పడిపోయానని, టెక్కలి హాస్పిటల్ నుండి శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రి వచ్చినట్లు చెప్పారు. వచ్చిన తర్వాత ఇక్కడే 2 శస్త్రచికిత్సలు చేసినట్లు కలెక్టర్కు వివరించారు. శస్త్రచికిత్సలు బాగా చేశారా లేదా అని పేషెంట్ ను అడగ్గా బాగా చేసి చూసుకున్నట్లు తెలిపారు. మందులు ఇస్తున్నది లేనిది ఆయన అడుగుగా మందులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్శనలో సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ అనిత, డిసిఎస్ఆర్ఓ డాక్టర్ సుభాషిణి, సూపరింటెండెంట్ డాక్టర్ షకీలా, డాక్టర్ శ్రీదేవి, రిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటచలం, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ షర్మిల, డాక్టర్ భాను ప్రకాష్ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రిమ్స్ శ్రీకాకుళం ఆకస్మిక విజిట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి, అంటే ఇన్ఫాక్ట్ 1 month నుంచి కొన్ని కంప్లైంట్స్ మన దగ్గర వచ్చింది. ఈ ఆబా ఐడి జనరేట్ అవ్వకపోవడం, అలాగే ఓపీ దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ రావడం, కొన్ని కంప్లైంట్స్ నా దగ్గర వస్తే లాస్ట్ 2-3 weeks నుంచి ఒక విజిట్ నేను చేశాను. మళ్ళీ ఈరోజు ఒక సర్ప్రైజ్ విజిట్ చేశాను. సో పబ్లిక్కి అడిగితే, మెయిన్లీ పేషెంట్స్కి అడిగితే గతంలో ప్రాబ్లమ్స్ ఉండేది, బట్ కానీ ఇప్పటికీ చాలా స్ట్రీమ్లైన్ అయిపోయింది. ఈ ఆబా ఐడి జనరేట్ చేయడానికి, అలాగే ఓపీ స్లిప్ తీసుకోవడానికి మ్యాక్సిమం ఒక అరగంట, తర్వాత డాక్టర్ దగ్గర వెళ్ళి అక్కడ చెకప్ చేయడానికి ఒక అరగంట, ఒకవేళ ఎక్స్రే కానీ తర్వాత ఏదైనా ల్యాబ్ టెస్ట్ కానీ ఒక 1 or 2 hours అక్కడ తీసుకుంటుంది. బట్ కానీ ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది, ప్రాబ్లం ఎటువంటి లేదు. కొన్ని ఫార్మా అంటే మందులు కొన్ని ఇవ్వట్లేదు, అది బయట వెళ్ళి కొనాల్సి ఉంటుంది, అది కొన్ని కూడా కంప్లైంట్స్ వచ్చింది. బట్ కానీ ఈరోజు అగైన్ అందరికీ అడిగితే అలాంటి కంప్లైంట్స్ లేవు. బట్ కానీ డాక్టర్ సైడ్స్ నుంచి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కొన్ని ఇష్యూస్ నా దృష్టికి తీసుకొచ్చారు. డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది, కొత్త వార్డ్ తీసుకురావాలి, ఇది కాకుండా కొన్ని వేకెన్సీస్ కొన్ని ఉన్నాయి, అది కూడా నా లెవెల్లో అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో నెక్స్ట్ మండే వరకు రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ కావాల్సిన హెల్ప్ మనం ఇస్తాం. ఇది కాకుండా కొన్ని పైనుంచి కూడా కొన్ని హెల్ప్ కావాలి అంటే ఇప్పుడు కొన్ని బిల్డింగ్ శాంక్షన్ చేయాలి, సపరేట్ వార్డ్ శాంక్షన్ చేయాలి, అది కూడా దీనికి ఎస్టిమేట్ ప్రిపేర్ చేసుకొని ఎంఎస్ఐడిసి ద్వారా పైన పంపించి అది కూడా శాంక్షన్స్ తీసుకుంటాం. మెయిన్గా మన జీజీహెచ్ రిమ్స్ ఇది శ్రీకాకుళం ఎంటైర్ డిస్ట్రిక్ట్ కోసం చాలా ముఖ్యమైన హాస్పిటల్. ఎవరు కానీ ఏదైనా వ్యాధి ఉంటే అక్కడ లోకల్లో చూపించి డైరెక్ట్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్కి ఎటువంటి అసౌకర్యం ఇష్యూస్ లేకుండా ఇక్కడ వచ్చి ఒక సాటిస్ఫాక్షన్తో ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెనక వెళ్ళాలి. దీనికోసం ప్రభుత్వం అలాగే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిరంతరంగా పనిచేస్తున్నారు. అదే కరెక్ట్గా జరుగుతుందా లేదా చెక్ చేయడానికి నేను సొంతంగా ఈరోజు రావడం జరిగింది. ఒక చిన్న మీటింగ్ విత్ ఆల్ ద ఆర్ఎంఓస్, సూపరింటెండెంట్ జీజీహెచ్ అండ్ హెచ్ఓడీస్ కూడా ఇక్కడ ఈరోజు పెట్టండి. థ్యాంక్ యూ.
శ్రీకాకుళం నగరంలో బాబు జగజీవన్ రామ్ జయంతి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మిల్లు జంక్షన్ వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు ఆనందరావు మాట్లాడుతూ 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా సమర్థవంతమైన పాత్ర పోషించారు. 1977-1979 మధ్య కాలంలో మోర్జరీ దేశాయ్ ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. జిల్లా బజరంగ్ దళ్ కన్వీనర్ కొయ్యాన కిరణ్ కుమార్ మాట్లాడుతూ పడుకోబలిసిన వర్గాలకు ఆశాజ్యోతిగా ఆయన జీవితం మొత్తం సాగిందని, ఆయన జయంతిని ఏప్రిల్ 5న సమతా దివస్ గా జరుపుకుంటారని, బాబు జగజీవన్ రామ్ భారత రాజకీయాల్లో ఒక విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవని తెలిపారు. కార్యక్రమంలో భాజపా సీనియర్ నాయకులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, విహెచ్పి జిల్లా ఉపాధ్యక్షులు గొద్దు భాస్కర్రావు, శ్రీరంగం మధుసూదన్ రావు, ధర్మవరపు ఆచారి, బజరంగ్ దళ్ నగర కన్వీనర్ బోడిగి మధు, కంటిపాక హిమా శేఖరు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు శనివారం కాకినాడ ఇంద్రపాలెం లేడీస్ లయన్స్ క్లబ్ వద్ద జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జగజీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ పట్టణం పెద్దాపురం శాసనసభ్యులు వనమాడే వెంకటేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా అధికారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఇతర ప్రజా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల ఉన్నతికి బాబు జగజీవన్ రామ్ ఎనలేని సేవలు అందించి మనందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. అందరి కలిసికట్టుగా సమిష్టిగా ఉండాలని, ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని సామరస్యంగా స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, డిఆర్డీఏ పీడీ జి శ్రీనివాసరావు, సంక్షేమ శాఖ ఇన్ఛార్జి జేడీఎస్ శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీజే సత్యవతి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎం లల్లి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున, ఐసీడీఎస్ పీడీ కె విజయ్ కుమారి, వివిధ శాఖల అధికారులు, ప్రజా ఉద్యమ సంఘాల నాయకులు, ఇతర ప్రజా ప్రతినిధులు, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి గారికి, వచ్చేసిన సంఘ నాయకులకు, ప్రజానికానికి అందరికీ నమస్కారాలు. ఏప్రిల్ నెల జనరల్లీ అణగారిన వర్గాల కోసం పోరాడిన అతి ముఖ్యమైన నాయకులు ఆ ముగ్గురు, అంటే బాబు జగజీవన్ రామ్ కావచ్చు, మహాత్మా జ్యోతిబాపు కావచ్చు, లేకపోతే బిఆర్ అంబేద్కర్ కావచ్చు, అందరికీ జయంతి పురస్కరించుకొని ఒక పండుగ వాతావరణంలో ఈ నెలంతా జరుపుకుంటాం. అందులో మొట్టమొదటి ఇవాళ జగజీవన్ జయంతి సందర్భంగా ఇక్కడ కాకినాడ టౌన్లో ఇక్కడ మన ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం, మనకు అందరూ ఇలా వచ్చేయడం చాలా సంతోషం. అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ ఇప్పటివరకు ఎలా ఉన్నాము అలాగా సామరస్యంగా ఎలాంటి గొడవలు లేకుండా ఏదైనా ఉన్నా పరిష్కరించుకోగలిగే స్థితిలో ఆదుల ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, ప్రజాప్రతినిధి కానీ, ఆఫీసర్స్ మా వైపు నుంచి ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటామని తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మరి వినూత్నంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు P4 అనే విధానాన్ని తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్తో బాగా డబ్బు సంపాదించి టాప్ 10లో ఉన్న వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి ఎవరైతే ఇంకా మరి అభివృద్ధి చెందకుండా అన్ని రంగాల్లోని వెనకబడి ఉన్న బాటమ్ నుంచి 20% కుటుంబాలను మనం తీసుకుని వారికి అడాప్ట్ చేసి ఈ కుటుంబాలను కూడా ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ వ్యక్తులతో మరి వాళ్ళని అడాప్ట్ చేసి వాళ్ళ కుటుంబాలకి అన్ని విధాల అండగా నిలవడానికి ప్రభుత్వమే మరి ఒక వినూత్నమైన పథకం తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ కాకినాడ పట్టణంలో కూడా మరి ఏదైతే బాగా కింద స్థాయిలో ఉన్న ఇంకా అభివృద్ధికి నోచుకున్న కుటుంబాలను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా ఏదన్నా ఉన్నా కూడా మనం వారి కుటుంబాలను మనం ఇంకా నమోదు చేసుకోకపోతే వాళ్ళు కూడా తీసుకుని, మీ అందరికీ తెలుసు, అలాంటివన్నీ అధిగమించి మరి ఉన్నత విద్యను అభ్యసించి మేము ఏమాత్రమో దళితులు దేంట్లోని తక్కువ కాదని స్వాతంత్ర పోరాటంలో కూడా గాంధీ గారితో సమానంగా పోరాడిన మహా వ్యక్తి డాక్టర్
బాబు జగజీవన్ గారు. ఆయన ఉప ప్రధానిగా, అదేవిధంగా 30 సంవత్సరాలు సుదీర్ఘంగా మంత్రిగా కూడా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన గొప్ప వ్యక్తి. 1971లో జరిగిన పోరాటంలో రక్షణ మంత్రిగా ఆయన సారథ్యంలోనే మనం విజయం సాధించడం కూడా జరిగింది. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఎంతో ఉన్నత ఆశయాలతో, నిస్వార్థంతో మరి సామాజిక పోరాటం చేసిన గొప్ప మహనీయుడు. మరి ఆయన జయంతి రోజున ఆయన గురించి చెప్పుకుంటూ ఆయన ఆశయాలను కూడా మనందరం కూడా ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ, వేదిక ముందున్న యువత ఈరోజు మహానుభావుడు బాబు జగజ్జీవన్ గారి 118వ జయంతి కార్యక్రమం ప్రభుత్వ పరంగా ఎంతో ఘనంగా జరపడం జరిగింది. ఈ రోజున అదేవిధంగా బాబు జగజ్జీవన్ గురించి మీ అందరికీ తెలుసు. ఆయన ఒక గొప్ప వ్యక్తి. మీ అందరికీ తెలుసు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పొందుపరిస్తే ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా తీసుకెళ్లిన వ్యక్తి బాబు జగజ్జీవన్. ఒక మాటలో చెప్పాలంటే ఆయనేమో రైట్ రౌతీ ఫైటర్ చెప్పాలంటే రియల్గా. ఎందుకంటే పార్లమెంట్లో ఆ రోజు 45 సంవత్సరాల పాటు గ్రేట్ పార్లమెంటరీ అంటే చెప్పాలంటే ఆయన గొప్ప శాఖలు కూడా చేశారు. ఆయన ఈ దేశానికి వ్యవసాయ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా అనేక శాఖలు చేసి ఉప ప్రధానిగా చేశారు. గొప్ప శాఖలు ఆయన ఆ రోజు పరిపాలనలో గొప్ప మార్పులు కూడా తీసుకొచ్చారు. ఆ రోజున ఈ దేశంలో అనేక మంది అసమానతలు కూడా తొలగాలని ఆలోచనతో ఎంతో కృషి చేసిన వ్యక్తి. ఈరోజు అలాంటివన్నీ కూడా ఈరోజు కొన్ని విషయాల్లో ఈ దేశం ముందుకెళ్ళిందంటే ఒక ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి బాబు జగజ్జీవన్. అలాంటి వ్యక్తి జయంతి కార్యక్రమం చేసుకున్నాం ఈ రోజున. అదేవిధంగా మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల్లో కానీ, దళిత వర్గాల్లో కానీ కొన్ని అసమానతలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అలాంటివన్నీ కూడా అరికట్టాలన్న ఆలోచన కలిగేది కానీ ఎవరు కూడా అమలు చేసేవారు కాదు. చెప్పేవారు తప్ప అమలు చేసేవారు కాదు. మాటలు చెప్పేవారు తప్ప అమలు చేసేవారు కాదు. ఈ దళిత వర్గాలని ఆర్థికంగా బలపరచాలని కానీ, విద్యారంగంలో ముందుకు తీసుకెళ్లాలని కానీ మాట చెప్పేవారు కానీ అమలు చేసేవారు కాదు. మన రాష్ట్రంలో చూసుకుంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో కూడా అధికంగా చాలామంది ఎన్నో పార్టీలు పరిపాలన చేశారు. కానీ దళిత వర్గాల ఆశయాలు కానీ, ఆలోచన విధానాలు కానీ, ఒక పక్కన ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా చెప్తాను. ఈ రోజున ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో దళిత వర్గాలకి విద్యాపరంగా కానీ, ఆర్థికంగా కానీ ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా బలపరచడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇచ్చి కానీ, అదే బీసీ వర్గాలకు కూడా అన్ని వర్గాల ప్రజలు. ఈరోజు చూసుకుంటే మన రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, ఏదైతే మనకి మాదిగ దండోరా విషయంలో వాళ్ళు చేసిన ఉద్యమాలన్నీ కూడా మీకు తెలుసు. ఈరోజు అలాంటివి కూడా ఎప్పుడు అలా సాగుతూనే ఉంది. ఆ ఉద్యమాలన్నీ కూడా అలాంటివన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పి, అసమానతలు తొలగాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. లేకపోతే ఇలాగ రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి, రోజులు గడిచిపోతూనే ఉంటాయి, ఇలా ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి. కానీ పరిష్కారం చేసే వ్యక్తులు రాజకీయంగా వాడుకున్నా చూస్తున్నారు తప్ప పరిష్కారం చేయట్లేదు ఎవరు. ఈరోజు పరిష్కారం చేస్తారు. ఎందుకు పరిష్కారం చేస్తారంటే అసమానతలు తొలగాలి, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలి అని ఆలోచన నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళారు ఈ రోజున. అందుకే చెప్తున్నాను, ఈరోజు దళితుల్లో ఈరోజు మనకి మాల, మాదిగ 2 వర్గాలు. ఈ 2 వర్గాలకి కూడా చంద్రబాబుకి 2 కళ్ళులా చూసుకుంటారండి. ఇందులో నేను గర్వంగా చెప్తాను, ఈ రోజున 2 వర్గాలని 2 కళ్ళులా చూసుకున్నారు. అదేవిధంగా మాలా సోదరులకు కానీ, మాది సోదరులకు కానీ వాళ్ళకున్న 2 కళ్ళుల్లో ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఒకటి బాబు జగజ్జీవన్ రావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి అసమానతలు తొలగడం కోసం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారిని నేను అభినందిస్తూ ఈరోజు సోదరులకు ఏం చెప్తున్నానంటే, దళిత సోదరులకి ఇద్దరు కూడా మీరిద్దరూ కలిసికట్టుగా ఉండాలి.
కలిసికట్టుగానే పనిచేసుకోవాలి. మీకున్న సమస్యలు ఏదన్నా ప్రభుత్వం తీర్చడానికి సిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు. అదే మీ పక్షాన ఒక ఎమ్మెల్యే కొండబాబు కానీ, నేను కానీ, మా నాయకులు కానీ మీ పక్షాన నిలబడి మీ విషయాల్లో కూడా అన్ని విధాలా సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్కి మరొకసారి వారి కుటుంబ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం హెచ్బి కాలనీ షెడ్యూల్డ్ కులముల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు శనివారం ఆప్నా బజార్ సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్, జనసేన 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనుష, టీడీపీ 42వ డివిజన్ అధ్యక్షులు శివాజీ ముద్రాజ్, ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ మాజీ కార్పొరేటర్ ఏదుపాటి రామయ్య, జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్, ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొని కేక్ కట్ చేసి జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తిరుపతి అనుష మాట్లాడుతూ అణగారిన వర్గాల పోరాట యోధుడు బాబు జగజీవన్ రామ్ అని, జగజీవన్ రామ్ అంకిత భావంతో దేశానికి ఎంతో సేవలను అందించారని, ఒకవైపు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక సమానత్వం కోసం పాటుపడ్డారన్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాలని అభ్యున్నతిలోకి తీసుకువచ్చిన వ్యక్తి అని, దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయనని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్బి కాలనీ షెడ్యూల్డ్ కులముల సంక్షేమ సంఘం అధ్యక్షులు జట్టి రామారావు, సెక్రటరీ దాసరి పూజీ, హెచ్బి కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు భాస్కర్ రావు, రవికుమార్, శశాంక్, బాబు, జయరాజు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బాబు జగజీవన్ రామ్ స్ఫూర్తితోనే తాము రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నామని స్పష్టం చేసిన ఏపీ ముఖ్యమంత్రి. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో మహానేత నివాళులర్పించిన చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భారత తొలి ప్రధానికి అనగాలిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు. శ్రీకాకుళం అరసవెల్లి మిల్లు జంక్షన్ కూడలిలో జగజీవన్ రామ్ నివాళులర్పించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. శ్రీరామనవమి సందర్భంగా 151 బియ్యపు గింజలపై శ్రీరామ అష్టకం లిఖించి అబ్బరపరిచిన భక్తుడు. కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పెద్దింటి కృష్ణవంశీ కళా నైపుణ్యాన్ని అభినందించిన స్థానికులు. తమను పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన లెటర్ ఫేక్, వివరించిన సమర్లకోట చైర్పర్సన్. అవిశ్వాసానికి వైసీపీ కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్నారని మీడియాకు వివరించిన గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి. ఇది బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.